బలమైన తన కార్యాలు చూడాలంటే బలమైన అభిషేక ఆత్మ సంచరిస్తుందిగా అభిషేక ఆత్మ స్తోత్ర 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 స్వాధీనపరచబడే ఆత్మ బలమైన తన ఆత్మ కార్యాన్ని జరిగించబోతున్న దేవుడు చేస్తే ఆత్మ చేతులు తన సాక్షిని నిలబెట్టబోతాం. ఒక నిమిషం మౌనంగా ఉందా మనమే దేవునికి సమర్పించుకుంటాం. ప్రాణాత్మ దేహములు ప్రభువులు సమర్పించుకున్న ప్రభువా మీరు నాతో ఉన్నందుకు స్తోత్రం అంటే మా హృదయాంతరంగములు బలమైన ఆత్మ కార్యాలు మీరు ధరిస్తున్నందుకు స్తోత్రం అంటే సజీవ యాగముగా మనల్ని సమర్పించుకున్నాం. మౌనంగా దేవుని ఆత్మతో ఆత్మ కార్యాన్ని మనం చూడగలుగుతాం. మనోనేత్ర వెలిగించబడిన వారమై ఆయన ముఖ దర్శనం చూడగలిగినట్లుగా ఆయన మనతో ఉన్నాడు, మన మధ్య సంచరిస్తా ఉన్నాడు. హల్లెలూయా 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 స్తోత్రం స్తోత్రం స్తోత్రం. ఆమేన్. మీలో ఒకరు ప్రేరేపించుకున్నారు ప్రార్థన చేయండి. దేవామి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. స్తోత్రం స్తోత్రం. మాట్లాడండి మాట్లాడండి. చీకటిని అగ్ని దహించి నా తండ్రి నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడిన ప్రభావ ఆ వాక్యాన్ని నా ప్రభావ మేము నెవరవేసుకునే కృపను మాకు దయచేయండి ప్రార్థిస్తున్నాం తండ్రి. బలహీనమైన మమ్మల్ని నా ప్రభావ నైనా బలపరచండి నాయన. ఇదిగో నా తండ్రి నాయన ఈ చెవితో విని ఆ చెవితో వదిలేకుండా నా ప్రభావ మా హృదయాలలో భద్రపరుచుకునే కృపను మాకు దయచేయమని ప్రార్థిస్తూ ప్రతి ఒక్క బిడ్డను మీరు ఆశీర్వాదంతో ఉంచండి. ఎవరెవరు ఏ అక్కర్ల కొరకు వచ్చినారో నా ప్రభావ వారి యొక్క అక్కర్ల యందును అవసరతలను మీరు తోడు నీడ దయచేయమని మీ కాపుదల్లో భద్రపరచుకోమని నజరేయుడైన యేసు పరిశుద్ధ నామములో అతి వినయంగా అడిగి ప్రార్థిస్తున్నాము తండ్రి. సాక్ష్యాలు కలిగిన వారు లేచి సాక్ష్యాలు చెప్పాలి. సాక్ష్యం పెడుతున్నాం. పోయిన మంగళవారం బాగా కడుపు నొప్పి చాలాసేపు తగ్గలేదు. నాకు భయం వేసి దేవా తగ్గిపోతే నేను సాక్ష్యం చెప్పుకుంటాను అనుకున్నాను.
అలాగే గురువారం హాస్పిటల్కి వెళ్ళాను. స్కానింగ్ రిపోర్ట్లు అంతా బాగా వచ్చి సాక్ష్యం చెప్పుకుంటా అనుకున్నాను. దేవుని కృప వల్ల అంతా బాగానే ఉందని చెప్పారు. నా చిన్న ఈ సాక్ష్యం చూపించారు. ప్రార్థించిన రీతిలో మరి సహోదరి జీవితంలో దేవుడు అద్భుతం జరిగించి తనను బలపరిచిన దేవాది దేవునికి రెండు చేతులెత్తి దేవుని స్తోత్రం 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 స్తోత్రం. మంగళవారం ప్రార్థన చేస్తాను కదా, హాస్పిటల్ వెళ్తానని ఫోన్ చేశాను. మా అమ్మకి మంగళవారం పొద్దున హాస్పిటల్ దగ్గరికి రామని నేను వెళ్తున్నాను. మా అమ్మ వస్తానని చెప్పింది కానీ రాలేదన్నా. రాకపోతే డాక్టర్ పెట్టిస్తారమ్మా, చెయ్యి డబ్బులు కట్టాను అన్నీ అయిపోయినాయి. డబ్బులు కట్టాలి, ఇంజక్షన్ చేసింది, మొత్తం ఇంజక్షన్ చేసింది. మీ వాళ్ళు ఎవరైనా వచ్చారని అంతకు ముందు అడగలేదు. తర్వాత మీ వాళ్ళు ఎవరైనా వచ్చారంటే మా అమ్మగారు వస్తున్నాను మేడం రాలేదని చెప్పాలి. వెళ్ళిపోయింది. ఏమైతే ఏమైందిలే అన్న నాకు ప్రార్థన చేశారు కదా, ఏదైతే అది అవుతుంది అన్న చేయమని అడిగామని ఆమె నేను చేయమంది అండి. మరెవరు రాలేదు అన్నీ అయిపోయింది కదా అంటే ఆమె నేను చేయనమ్మా, నువ్వు పడిపోతావు, మొత్తం ఇంజక్షన్ చేస్తాను కదా అని చెప్పింది. నేను అన్న ప్రార్థన చేశాను కదా నాకు ఏమవుతుంది అని చెప్పేసి నాతో పాటు ఇంకో అమ్మ చేయించుకుంటుంది. ఆ అమ్మాయి ఉంది, అమ్మాయి ఎక్కడ జరిగింది, ఎవరు రాలేదు, వస్తామని చెప్పారు, టైంకి ఎవరు రాదు, నాకు తోడు ఉంటాను అక్క అన్న చేయబట్టుకొని అక్క నేను ఉంటానని చెప్పి ఆపరేషన్ అయిపోవాలి నాకు తోడుగా ఉంది. తర్వాత మా అక్క మా మామయ్య వచ్చారు. నేను అన్న ప్రార్థన చేస్తారు కదా, ఏమైతలేను నేను మీద ఆశ పెట్టుకొని అంతే నిల్చున్నాను. ఇంకా ఏమైనా చేస్తానని చెప్పి ఆపరేషన్ అయిపోయే వరకు ఆయన ఊర కూడా ఆదరణ లేని సమయంలో కదా, ఒంటరిగా ఉంటున్న సమయంలో ప్రార్థన అనే దేవుని సన్నిధి కదా, అది దైవ సేవకుడు కానీ సంఘము కానీ ప్రార్థన ఎంతగా బలపరిచిందంటే నమ్మితే అద్భుతమైన కార్యాలు మనం చూడగలుగుతాం. దేవునికి స్తోత్రం. అది ఒంటరిగా ఉండి వేదన పడుతున్న సందర్భంలో దేవుడి మరలా ఒక స్త్రీ ద్వారా దేవుడు బలపరిచి అన్ని విషయాల్లో దేవుడు కార్యం జరిగించి క్షేమకరంగా మన మధ్యలో తీసుకొచ్చిన దేవాది దేవునికి రెండు చేతులు పైకెత్తి దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. స్తోత్రం స్తోత్రం. ఇంకా బిడ్డ కొరకు ప్రార్థన చేయండి. అద్భుతమైన సాక్షిగా కుమార్తె నిలబడినట్లుగా తన కుటుంబం నిలబడినట్లుగా అందరూ ప్రార్థన చేయండి. సత్యం స్తోత్రం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇలా మరి ఈరోజు ఒక ప్రత్యేకమైన వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. ఈ శ్రమల దినాలలో కదండి, దేవుని యొక్క రాకడ అతి సమీపం కొంటున్న ఈ సందర్భంలో దేవుని కొరకు మనము సాక్షులమై నిలబడాలి. దేవునికి స్తోత్రం. ఎందుకంటే కాలము చాలా భయంకరముగా ఉంది. దేవుని యొక్క రాకడకు మనం సమీపముగా ఉన్నాం. దేవుని యొక్క రాకడలో దేవుని విడుదలైన మనమందరం కూడా ఆయన ఎదుర్కొనే అనుభవంలోనికి రావాలి. దేవునికి స్తోత్రం. ఆయన ఎదుర్కోవాలి అంటే ఈ లోకంలో పిల్లరా విశ్వాసపు వీరుడుగా మనం మార్చబడాలి. దేవునికి స్తోత్రం. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యం. ఆయనకి ఇష్టమైన బిడ్డలను పరలోక రాజ్యానికి తీసుకువెళ్ళటానికి సంసిద్ధపడి ఆయన భూలోకానికి మేఘారుడై మన మధ్యలోనికి దిగి వస్తా ఉన్నారు. అందుకనే ఆయన ఒక ఉపమాన రీతిలో పరిశుద్ధ గ్రంథంలో ఒక చక్కని మాటను తెలియజేస్తూ ఒక మాట అంటున్నాడు. భూమి మీద తన బిడలైన వారి జీవితాలలో ఆయన చూసినప్పుడంట విశ్వాసం అనేది ఉన్నదా లేదా అనేది కనుక్కోలేకపోతా ఉన్నారంట. చాలా మంది దేవుని బిడలే దేవునికి స్తోత్ర. చూడండి, ఆ లోక
లూకా సువార్త 18వ అధ్యాయము 8-9 వచ్చిన ఆయన వారికి త్వరగా న్యాయము తీర్చును, వారి విషయమే కదా ఆయన దీర్ఘశాంతము చూపుచున్నాడు నీతో చెప్పుచున్నాను. అయినను మనిషి కుమారుడు వచ్చినప్పుడు ఆయన భూమి మీద విశ్వాసమును కనుగొనునా తామే నీతిమంతులమని తమను నమ్ముకొని ఇతరులను తృణీకరించు కొందరితో ఆయన ఈ ఉపమానము చెప్పాను. ఆయన అప్పుడు భూలోకములో ఎవరిని కూడా అన్యాయముగా విడిచిపెట్టే దేవుడు కాదు. ఎందుకంటే ఆయన సన్నిధికి వచ్చి ఆయన సన్నిధిలో మొరపెట్టిన ప్రతి మొరను కూడా దేవుడు ఆలకించే దేవుడు. అందుకనే పరిశుద్ధ గ్రంథములో రాయబడింది, ప్రార్థన ఆలకించువాడ సర్వశరీరులు నీ వద్దకు వచ్చి. ఆయన వద్దకు వస్తున్న మన జీవితాలలో పిల్లరా, ఎంతైతే దేవుని సన్నిధిలో మనం విజ్ఞాపన ప్రార్థన జీవితం పరిశుద్ధతను విశ్వాసమును కలిగి మనం ముందుకు కొనసాగించబడతామో అంతగా దేవునితో మనము ఉండగలుగుతాం. కానీ పిల్లరా, దేవుని సన్నిధిలో చాలా మంది ఎలాగున్నారంటే తమకు తామే నీతిమంతులు అనుకొనొచ్చు, ఇతరులను కూడా తృణీకరించే వారు కూడా ఈ లోకంలో ఉన్నారంట. చాలా మంది భక్తి కలిగిన వారు అనుకుంటూ భక్తి లేని జీవితాలను జీవిస్తా ఉన్నారు. భక్తి కలిగిన వాడు ప్రార్థన చేయగా అద్భుతమైన కార్యాలు చూడగలుగుతాం. ఎందుకని చెప్పండి? భక్తి మనకేం నేర్పిస్తుందంటే ఒక శక్తిగా మనలను నిలబెట్టి. దేవునికి స్తోత్రం. మన భక్తిలో సరైన స్థితిలో మనం లేకుండా పోయామనుకోండి, మనం ఈ లోకములో ఒక విశ్వాసపు యాత్రను కూడా ముందుకు కొనసాగించబడలే. ఎందుకంటే సాతానుడు ఈ లోకములో అనేకులను విశ్వాస భ్రష్టత్వంలోనికి తీసుకువెళ్ళాలని వాడు గర్జించు సింహం వలె ప్రతి వారిని అవిశ్వాసపు ప్రయత్నంలోనికి తీసుకుని వెళుతా ఉన్నాడు. అది ఎలా జరుగుతుంది? అది ఎవరి వల్ల కలుగుతుందంటే, మనం ఇందాక చదువుకున్న 9వ వచనంలో తమకు తామే నీతిమంతులము అనుకుంటూ ఇతరులను తునీకరిస్తారు. ఎట్లంటే ఈ లోకంలో పిల్లల చాలా మంది జీవితంలో విశ్వాసము పోరాటములో పోరాడలేక అవిశ్వాసములో పడిపోతున్నారంట. ఎందుకని చూడండి, మత్తయి సువార్త 24వ అధ్యాయంలో కొందరి చేత విశ్వాసులైన వారు భ్రష్టత్వంలోనికి పడిపోవటానికి గల కారకుడు ఎవరో చూడండి. మత్తయి సువార్త 24వ అధ్యాయము 11వ వచనం నుంచి 13వ వచనాలు మీరు చూడగలిగితే, అనేకులైన అబద్ధ ప్రవక్తలు వచ్చి పలువులను మోసము చేస్తూ అక్రమము విస్తరింప చేత అనేకులలో ప్రేమ చల్లారిపోయి అంతము వరకు సహించిన వాడెవడో వాడే రక్షించబడును. ఈ రాజ్య సువార్త సకల జనులకు సాక్షార్థముగా లోకమంతటను ప్రకటింపబడును. అటు తర్వాత అంతము వచ్చును. పిల్లరా, మీరు చదవబడిన 11వ వచనంలో మీరు చూడగలిగితే, అనేక అబద్ధ ప్రవక్తల చేత అనేకులను ఏమైపోతున్నారంటే విశ్వాసంలో నుంచి తొలగిపోతున్నారంటే. ఎందుకని? వీళ్ళు అబద్ధ ప్రవక్తలు అంటే ఆనాడు
యేసుక్రీస్తు కాలములో రాకమునుపు ప్రవక్తలుగా పిలువబడిన వారు ఉన్నారు. ప్రవక్తలుగా పిలువబడుతున్న వారు ఈ నూతన నిబంధన కాలములో ప్రవక్తలు ఉన్నారు, అపోస్తలులు ఉన్నారు, బోధకులు ఉన్నారు, సంఘ పెద్దలు ఉన్నారు, అలానే సువార్థికులు కూడా ఉన్నారు. వీళ్ళలో పిల్లరా దేవుడు పిలిచిన పిలుపుల మేరకు వచ్చిన వారు, దేవుని కొరకు జీవించేవారు, దేవుని కొరకు అతిసాక్షులుగా మార్చబడిన వారు చాలా మంది ఉన్నారు. వారు కాక కొందరు ఎట్లొచ్చారంటే అబద్ధమైన బోధకులుగా బయలుదేరారు. అబద్ధ బోధకులు అంటే ఎలా ఉంటారు చెప్పండి? వారు ఎక్కడ సరైన నిలకడ ఉండదు. దేవుని వాక్యాన్ని అర్థం చేసుకునే విషయంలో దేవుని యొక్క ఆత్మ చేత నడిపించే అనుభవంలోనికి రాలేకుండా సొంత ఆలోచనల చేత చాలా మంది చూడండి, చాలా మంది ఎలా ఉంటారంటే మాటకారితనముతోను మాటకారితనముతో పదాల పొందికలతో కదండి చిన్న చిన్న కథలు చెప్పుకుంటూ ఆ కథలోనే ఒక చిన్న నీతిని చూసుకుని ఇదే దేవుని వాక్యం అని బోధిస్తూ అనేకులను పిల్లరా సత్య మార్గముల నుండి వయసు తొలగిపోతూ విశ్వాసము జీవితంలో నిలబడాలని ఆ పరిస్థితుల్లోకి నడిపిస్తూ ఉన్నారు. వీరి చేత విన్న విశ్వాసాలందరూ కూడా ఏమైపోతున్నారంట? సత్యవాక్యాన్ని గ్రహించలేక, సత్యంలో నిలబడలేక, విశ్వాసము జీవితంలో జీవించలేక మనుషులు కల్పించు బోధల వైపు తోడు చెవులు కలిగిన వారై సొంత ఆలోచనలతో వారి ప్రణాళికలతో దేవుని ప్రణాళిక లేని వారిగా అవిశ్వాసములోకి వెళ్ళిపోతూ ఇతరులు సైతం కూడా ద్వేషించేవారుగా ఉంటున్నారండి. అందుకని రాయబడింది కదా, అనేకులలో ప్రేమ ఎదుటి వారిని ఎట్ట చూస్తారు చెప్పండి? జ్ఞానం కలిగిన వాడు ఏమంటే ఎట్ట మాట్లాడతాడు? సులకన భావంతో మాట్లాడతాడు, ఏలనగా మాట్లాడతాడు. వీడికేం తెలుసు? నాకు తెలిసినంతగా వీడు నిన్న కాక మొన్న వచ్చాడు. ఏందండి నా ఎంతకాలం సీనియర్ సరిగ్గా బోధ చేయడం తెలియదు, శ్రీకారం కడతాం తెలియదు. నాకు ఇస్తే నా టాలెంట్ చూపించడానికి వచ్చేది దేవుని సేవలు. ఏమండి ఇతరులు మోసం చేయటానికి, మభ్యపెట్టడానికి మన సేవకు వచ్చేది. నశించిపోతున్న ఆత్మలను దేవుని కొరకు సంపాదించడానికి నీ వెనక ఓ గొప్ప జన సమూహము నిన్ను వెంబడించాలి అంటే నీలో ఏముండాలి? నాలో ఏముండాలి? దేవుని మీద విశ్వాసము ఉండాలి. ఆ విశ్వాసము తగిన క్రియలను కూడా మనము జీవించాలి. విశ్వాసమే కానీ అవిశ్వాసిగా బ్రతుకుతున్నాం. యేసుక్రీస్తు రక్తములో కడగబడి దేవుని బిడలమంటూ ఎలా బ్రతుకుతున్నాం చెప్పండి? చాలా లోకానుసారమైన జీవితాలు. దేవుని సన్నిధికి వచ్చినంత మాత్రాన ఎవరు కూడా పరిశుద్ధులము కాదు, నీతిమంతులము కాదు. ఎప్పుడు చెప్పండి? మనం దేవుని సన్నిధికి వచ్చి వెళ్ళిన తర్వాత కూడా లోకములు సంచరిస్తున్నప్పుడు మన విశ్వాసాన్ని, మన పోరాటాన్ని మనము కలిగి ముందుకు మన పరిశుద్ధతను కాపాడుకుంటూ విశ్వాసములో ముందుకు కొనసాగించబడినప్పుడే మనలను చూసిన వారు రెండు చేతులు ఎత్తి వందనాలు చెప్తారు. దేవునికి స్తోత్రం. అమ్మో ఈమె మందిరం ఉన్నంతసేపు భక్తి కొర్రాలండి, మందిరం నుంచి బయటకు వచ్చినాక అమ్మో మనం తట్టుకోలేమన్నట్టుగా ఉండకూడదు. అలాగుంటే మనం ఇతరుల ఎడలా మన ప్రేమ చూపలేం, ఇతరుల ఎడలా మన విశ్వాసాన్ని కనబరచలేం. ఆ ప్రజల మధ్య కాదు కానీ దేవుడు మన దగ్గరకు వచ్చినప్పుడు ఆయన అన్నాడు కదా, నేను మనిషి కుమారుడు భూలోకం మీదకి వచ్చినప్పుడు అంట విశ్వాసమును కనుగొందున. అంటే అవిశ్వాసిగా ఈ లోకంలో బ్రతుకుతున్నాము అని అర్థం. అందుకని చూడండి, ఒక మాటను చూస్తే ఈ మనుషులందరూ కూడా ఎలాగా అవిశ్వాసము జీవితంలోనికి వెళుతున్నారంటే, అందుకనే పౌలు గారు ఒక చక్కని మాట తిమోతికి రాస్తూ ఒక మాట చెప్తారు. మొదటి తిమోతి పత్రిక 4వ అధ్యాయము 1వ వచనములో ఈ మత్తయి సువార్తకు సంబంధించిన వచనాన్ని మరలా అక్కడ తిమోతికి తెలియజేస్తా వస్తా ఉన్నారు. మొదటి తిమోతి పత్రిక
4వ అధ్యాయం 4వ మొదటి వచనం. అయితే చదవమ్మా. అయితే ఆ, కడవరి దినములలో అయితే కడవరి దినములలో కొందరు అబద్ధికులు వేషధారణ వలన మోసపరుచుచు ఆత్మల యందును దయ్యముల యందును బోధ మొక్కలు అడుగుతున్నారు, మొక్కలు చేస్తున్నారు. కంటిన్యూషన్ చేయండి. దయ్యముల బోధ యందును లక్ష్యముంచి విశ్వాస భ్రష్టత్వంలోనికి తీసుకొని వెళ్తున్నారంటే ఎవరిళ్ళు? అమ్మ అర్థం కాదు కదా జరిగింది, అర్థం కాదు. మొక్కలు అడిగితే అంతే ఉండదు. దేవునికి స్తోత్రం. కడవరి దినాలు అంటే ఎక్కడుంది? ఏ దినాల్లో ఉన్నాము? ఈ దినాలలో అనుకోవాలి కదా. ఈ దినాలలో ఎలాగున్నారంట? అబద్ధికులు బయలుదేరి వేషధారణ ధరించుకున్నారంట. వీళ్ళు ఏ వేషం వేసుకున్నారు? ప్రవక్తల యొక్క వేషం వేసుకున్నారు, బోధకుల వేషం వేసుకొని దేవుని యొక్క అనుసారులు దేవుని యొక్క కనసైలో నడిచేవారుగా, వారే దేవుని తర్వాత దేవుడు అంతులుగా కనపరుచుకుంటూ ఎలాగున్నారంట? వేషం వేసుకున్నారంట కదండి. చాలా మంది కనపడినంత భక్తి వారి నిజ జీవితంలో కనపడనే, పైకి మాత్రం చూడని ఎట్లుంటారు. అమ్మో మంచి ప్రార్థన పరుడు ఉన్నాడే. కొంతమంది స్త్రీలు చూడంగానే ఆటోమేటిక్ గా వచ్చే 2 చేతుల పైకి లేవుతుంది. ఎందుకన్నా వచ్చే కొంతమంది చూడంగానే పాత 2 చేతులు గబక్కలు లేవుతుంది. ఎందుకని? కంటికి అట్ట కనబడతారు. మంచి భక్తి కలిగిన స్త్రీలు. కానీ వారి నిజ జీవితంలో ఎలా ఉంటారంట? విశ్వాసపు జీవితము కలిగిన వారి అడుగుజాడను ఏ విధంగా అయితే క్రియలు లేకుండా పోతామని. అందుకని అంట ఈ కడవరి దినాలలో అనేకులు ఎలాగ బయలుదేరారు అంటే వేషధారణవే చేసుకొని. కొంతమంది తెల్లని వస్త్రాలు ధరించుకుంటారు, కొందరు పైజమాలు వేసుకుంటారు, కొందరు మామూలు డ్రెస్సులు కూడా. నిలబడినంత మాత్రాన, నిలబడి బోధ చేస్తున్నంత మాత్రాన పవిత్రుడని కాదు, కానీ వారి నిజ జీవితంలో కూడా ఎలా ఉండాలి కాబట్టి బోధకుడు తగినట్లుగా నడవడికి ఉండాలి, మాటలు ఉండాలి. దేవునికి స్తోత్రం. పైకి నిలబడిన మైకి పట్టుకున్నప్పుడేమో మంచి బాధలు, మైకు పక్కన పెట్టిన తర్వాత నలుగురు మధ్యలోకి వెళితే లోకస్తుల కంటే భయంకరంగా మాట్లాడుకుంటారు. ఇలాంటి వారు బోధ చేస్తే విశ్వాసపు జీవితంలో ఎదుటి వారి మీద ఏం కలిగింది? ప్రభావితం కలిగిందా? ఎవరైనా మనల్ని వెంబడిస్తారా? మనతో ఉంటారా? ఎందుకని? అమ్మో ఆయన నిలబడినంతసేపు ఒకలాగుంటాడు, విడిగా ఉంటే ఒకలాగుంటాడు. అమ్మో ఇతని దగ్గరికి వెళ్ళామంటే మనం ఇంతకంటే భయంకరమైన భ్రష్టత్వంలోకి పోతామని మనం వెంబడించే వాళ్ళు కూడా ఏమైపోతారు? వెనక్కి వెళ్ళిపోతారు. కనుక పిల్లరా, ఈ అంత్యదినాలలో కొందరు అనేకులంట వేషధారణ చేసుకొని ఎలాగున్నారు? అమ్మా ఏం బోధ చేస్తున్నారంట? మోసము చేస్తూ, ఇతరులను మోసం చేస్తూ, తనకు తానుగా మోసము చేసుకుంటూ ఏ బోధ చేస్తున్నారంట? దెయ్యముల బోధ ఎందును. ఏంటండి? దెయ్యముల బోధ. ఆ దెయ్యాల బోధ ఎలాగుంటుంది చెప్పండి? ఏం పర్లేదు. నేను చిన్నప్పుడు ఒక సినిమా చూశానండి. అంటే చిన్నప్పుడు అంటే ఎవరి కాలంలో ఒక సినిమా చూశాను, అంటే తెలిసి తెలియనప్పుడు చూశాను. అది వేరే సినిమా కాదు, రాజాదిరాజు అని సినిమా చూశాను. బాలచంద్ర దాంట్లో హీరో. ఆ బాలచంద్ర హీరో సినిమాలో హీరోని ఎవరో దెయ్యం ఎవరో చెప్పినా నూతన పెడతాను. ఆ హీరోను మోసం చేస్తాను. శిష్య 6 రోజులు తాగు, తినుము, సుఖించు, 7వ రోజు కూడా ఇది విశ్రాంతి రోజు, బ్రహ్మాండం గడుపు అంటూ ఉంటారు. ఏ బోధ ఇది? దెయ్యాల బోధ. ఏం పర్లేదు బ్రదర్, తప్పు చేసావా? దేవుని సన్నిధికి వచ్చి కానుకి, దేవుని సన్నిధికి రా,
పోతాయి కదండి. దేవుని సన్నిధికి అది ఇది ఏం పర్లేదు బ్రదర్, మీ కొరకు మేము ప్రార్థన చేస్తున్నామంటారు. దేని కొరకు? దేని కొరకు అండి? జనాలని మోసం చేసే విధంగా నడిపిస్తుంది. దెయ్యముల బోధయందు దేవుని యొక్క వాక్యానుసారమైన లేని బోధ చేస్తూ వారి సొంత జ్ఞానము చేత, మాటకార్యము చేత, పదాల పొందిక చేత ఇతరులను కించపరిచే విధంగా, ఇతరులను పిల్లరా ఇప్పుడు చాలా మంది ఎలాగున్నారంటే ఇతరులను మెప్పించే విధముగా మాట్లాడుతూ ఉన్నారు. వాక్యము ఖడ్గము వంటిది. దేవునికి స్తోత్ర. వాక్యము ఖడ్గము వంటిది. వాక్యము ఖడ్గము చేత పొడవబడబోతే, ఆ పొడవబడిన గాయము కట్టబడబోతే మన జీవితంలో, విశ్వాసము జీవితంలో మనం ముందుకు వెళ్ళనే. అందుకని పిల్లరా దేవుడు కూడా ఒక మంచి మాటను తెలియజేస్తా ఉన్నాడు. ఏ మాట చూడండి, దేనికి దేవుడు చెప్తున్నాడంటే యెషయా గ్రంథం 40వ అధ్యాయము 17వ వచనం చూడండి. యెషయా గ్రంథం 40వ అధ్యాయము. ఆయన దృష్టికి సమస్త జనములు లేనట్టుగానే ఉండును. ఏం చదువుతున్నాక 40:17 కదా, అదేనా? నీకు ప్రయోజనకరమైన బోధ ఆయన రాస్తుంది. అక్కడ నా మాట చూడండి, అదేనా? దేవునికి స్తోత్రం. ఆ తర్వాత ఇంకో మాట చదవండి, ఇంకో కీర్తనలోకి రండి. 32వ కీర్తన. అక్కడ వచ్చిన నేను 32వ కీర్తన 8వ వచనం. నేను మీకు ఉపదేశము చేసేదను, నీవు నడవవలసిన మార్గము నేను నీకు బోధించేదను. నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పేదను. బుద్ధి జ్ఞానము లేని గుర్రం వలెను, కంచర గాడిద వలెనైనను మీరు ఉండుకుడి. అవి మీ దగ్గరకు తేబడినట్లు కళ్ళెముతోను బిగింపవలెను. భక్తిహీనులకు అనేకమైన వేదనలను కలుగును. యెహోవా యందు నమ్మిక ఉంచిన వాడు కృప ఆవరించి ఉంటుందంట. చప్పుడు కొడుతూ దేవుని నామమున మహిమపడుతుంది. దేవుని యందు భయభక్తులు కలిగిన వారికి, దేవుని కనుదృష్టి మన మీద ఉన్న వారికి ఎలా ఉంటుందంట అండి? దేవుని కృప ఆవరిస్తుంది. అంటే దేవుడు మనకు ఒక మాటలు చెప్తా ఉన్నాడు. ఏమంటే ఆయన మన యందు దృష్టి ఉంచి మనకు ప్రయోజనకరమైన ఉపదేశం ఎక్కడైతే అందిందో ఆ ఉపదేశానుసారముగా మనము జీవించడానికి మనం సిద్ధపరచుకోవాలి. మనకు మేలు కలుగునట్లుగా కదండి. ఎలాగంట, ఇదిగో నీకు ఆలోచన ఒకసారి ఏమంటాడంటే, నీ అందు చూడండి అమ్మా, ఇదిగో నీకు ఉపదేశము చేసేదను, నీవు నడవవలసిన మార్గము నీకు బోధించదను, నీ మీద దృష్టి ఇచ్చి నీకు ఆలోచన చెప్పేదని. అక్కడ అండర్లైన్ చేసుకోండి మీరు. ఏం చేయాలంటే అక్కడ నీ మీద దృష్టి ఉంచి నీకు దేవుడు ఒక ఉపదేశాన్ని, క్రమాన్ని అనుగ్రహిస్తూ ఉన్నాడు. ఆ ఉపదేశాన్ని సారముగా ఈ లోకంలో పిల్లలకి కడవరి దినాలలో మనం ఎలా ఉండాలి అంటే దేవుని యొక్క ఉపదేశానుసారమైన జీవితం జీవించాలి. మనుషులు మాయపరిచే బోధలోకి నువ్వు వెళ్ళిపోయావు అనుకోండి, అవిశ్వాసిగా మార్చబడతావు. ఎలా ఉంటావట? బుద్ధి జ్ఞానం లేని గుర్రముల వలనైనను కంచర గాడిద వలనై మారిపోతామట. ఎందుకు?
ఏది సత్యమో ఏది అసత్యమో నీవు గ్రహించలేదు. అందుకనే దేవుడు మనలను నీతిమంతులైన వారముగాను పరిశుద్ధముగా మనల్ని నిలబెట్టడానికి ఆయన మన యందు దృష్టి ఉంచి క్రమమైన ఒక బోధను మనకు అనుగ్రహిస్తా ఉన్నాడు. ఆ బోధ ఎలాంటిదంటే మీరు ఆ ఒక ఉపమానం తెలియజేస్తా ఉన్నాడు. కానీ మరలా లోక సువార్త 18వ అధ్యాయము 9వ వచనములో 10వ వచనంలో ఒక మాట రాస్తా ఉన్నాడు. అక్కడ ప్రార్థన చేయుటకై ఇద్దరు మనుషులు దేవాలయములకు వెళ్ళి వారిలో ఒకడు పరిసయ్యుడు ఒకడు సుంకరి. పరిసయ్యుడు నిలబడి దేవా బాగా చదువు కలిగిన చదవండి. చోరులను అన్యాయస్తులను వ్యభిచారులైన ఇద్దరు మనుషుల వలె ఈ సుంకరి వలనైనను నేను ఉన్ననందుకు ఏం చెప్తున్నాడంటే ఒక వ్యక్తి ఏమండి ఏం చెప్పుకున్నాడు? మీకు అర్థమైందా? మరొకసారి చదవండి. ప్రార్థన చేయుటకై ఇద్దరు మనుషులు దేవాలయంలోనికి వెళ్ళారు. వారు ఎవరంటే ఇద్దరు మనుషులు ఎవరు? ప్రార్థన చేయడానికి వెళ్ళేది ఎవరండి? ఎక్కడ మాకు కనబడుతుంది పరిచయుడు సుంకరి. కానీ ఇక్కడ ఇప్పుడు మనము దేవుని మందిరానికి కూడా వెళ్ళేవాళ్ళు ఎవరుంటుంది? ఎవరు అనుకుంటారు? ప్రార్థన పరులైన వారు. మందిరానికి వెళ్ళేవాళ్ళు ఎవరు అంటే విశ్వాసులు కదా. విశ్వాసులు అంటే ప్రార్థన చేసుకునేవారు. ఈ ప్రార్థన పరులు ప్రార్థన చేసుకునే వాళ్ళు ఇద్దరు వెళ్ళారంట. అప్పుడు సుంకరి పరిచయం తీసేయండి. ఇప్పుడు మనం దేవుని మందిరానికి వెళ్తున్న ఈ కాలంలో వారు ఇద్దరు వెళ్ళారంటే ఇద్దరు వెళ్ళి ఒకడు అనుకుంటున్నాడు ఎవరంటే తమకు తామే నీతిమంతులం అనుకుంటూ నా అంత పరిశుద్ధత లేదు, నేను చాలా పరిశుద్ధుడను, నేను దైవభక్తి కలిగిన వాడను, నాకు బైబిల్ గ్రంథములో ఆది నుండి అంతము వరకు సమస్తము కూడా నాకు మించిన జ్ఞానం నా చుట్టుపక్కల ఉన్నవాడు ఎవడు లేడనుకుంటూ దేవుని మందిరములో నివాసం ఉంటున్నవాడు ప్రార్థన చేయడానికి వెళ్ళాడంట. ఆ ప్రార్థన చేయడానికి వెళ్ళిన మొదటి వ్యక్తి ఏమనుకుంటున్నాడు? చదవండి, ఏమనుకుంటున్నాడు? దేవా నేను చోరులను అన్యాయస్తులను ఎలాగుంటుంది? చోరుల వల్లే దొంగల వల్లే కాక వ్యభిచారం చేసేవాడు లాగా లేక అంటే సుంకరంటే ఎలాంటి వాడంటే దీనుడు దరిద్రుడు ఏమి లేని వాడు లాగా నేను ఉన్నందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాడంట. ఎవరంటండి? ఈ ప్రార్థన చేసే వ్యక్తి అంట ఏమనుకుంటున్నాడంట? నేను చోరులంటూ దొంగతనాలు చేసేవాళ్ళ కాకుండా పలానోడు ఉన్నాడా సంఘంలో, వాడు గుట్టి దొంగ అండి, వాడిలాగా నన్ను ఉండలేదు. రెండోవాడు ఎవరంట? అన్యాయం చేసేవాడు పలానోడు ఉన్నాడండి మన ఊర్లో, వాడు లేకపోతే బైబిల్ పట్టుకుంటాడు, వాడు చేసేదంతా అన్యాయమే, వాళ్ళలాగా నేను లేను. ఇంకోటి ఉన్నాడండి, వాడు వ్యభిచారి, వాడి కంటికి ఏది కనబడితే దాంతో పోయి దాన్ని వ్యభిచార సంబంధమైన జీవితం చేసేవాళ్ళగా నేను లేదు. వీళ్ళందరూ ఒక ఎత్తు అయితే మా ఊర్లో ఒకడున్నాడు దరిద్రుడు, వాడికంటే మరి దేవస్థితిలో నన్ను లేనందుకు, నన్ను ఉంచినందుకు దేవా నీకు వందనాలంట. అది ప్రార్థన దేవుడు ఆలకిస్తాడా? ఏమండి, ఆ ప్రార్థనను దేవుడు ఆలకించేది ఎవరంటే ఇతను పరిచయడానికి ఎవరు తెలుసా? తమకు తామే నీతిమంతులు అనుకుంటున్నారు, సునీతి పరులు. మనం కూడా కదండి, మనం కూడా ఎలాంటి వారు చెప్పండి? ఎవరన్నా భక్తిహీనతలో కనపడితే అమ్మో అలాంటి ప్రార్థన కాదమ్మో, ఆమెకు ఆమె పెద్ద ప్రార్థన చేస్తాను చేసేది అయ్యే సచ్చి నేను బైబిల్ పట్టుకున్నాను అసలు నేను అసలు మొత్తం చేశాను అంటేనే ఏం చేస్తారంట? అన్ని చేస్తానే ఉంటారు. ఇలాంటి వాళ్ళు ఎవరండి? ఎవరంట? విశ్వాసపు భ్రష్టత్వంలో ఉన్నవారు, అవిశ్వాసులు. ఎవరంట? సునీతి పరులు అంటే
తమకు తామే ఎలా ఇచ్చేవారట? మా అంత భక్తి, మా అంత నీతి, మా అంత యథార్థత దేవునికి ఇచ్చే విషయంలో, దేవునికి ఇచ్చే విషయంలో కూడా కదా ఎట్లా ఇస్తాం? మహిమకరంగా ఇస్తాం. దేవునికి స్తోత్రం. అందుకని అంటున్నాడు, వారములకు మేము 2 మార్లు ఉపవాసము చేయొచ్చు, నా సంపాదన అంతటిలో చెల్లించుచున్నానని. వీళ్ళంతా ఎవరండి? అలాంటి డాంబికం అన్నమాట. వస్తూ ఉంటాడు ఒకడు చదువు చూడండి. కానుకలు ఇచ్చే విషయం కూడా చాలా కొంతమంది ఇట్టుంటారు. కానుకలు ఇచ్చే విషయంలో ఎంత ఇస్తారు? జనం అందరూ చూస్తాం కదా, ఇట్టిస్తారు. నువ్వు రూపాయి ఇచ్చినా, 10 రూపాయలు ఇచ్చినా, 100 రూపాయలు ఇచ్చినా, 1000 రూపాయలు, 1,00,000 రూపాయలు ఇచ్చినా బైబిల్ చెప్తుంది, నువ్వు ఇచ్చే కుడి చేతితో ఇచ్చేది ఎడం చేతికి కూడా తెలియకూడదు. అది ఎవరికి తెలియాలి? రహస్యం ఉందన్నా నీ దేవుడికి మాత్రమే తెలియాలి. చప్పుడు కొడుతూ దేవుని మహిమపడుతుంది. ఈ పరిచయుడు అనే వాడు ఎలాగుంటున్నాడంట? వేషము ధరించుకున్నాడు. ఎలాంటి వేషము? నీతివంతుడైన వేషం వేసుకొని లోకస్తుల కంటే భయంకరంగా బిహేవ్ చేస్తా ఉన్నాడు. అతను అంటున్నాడు కదా, తనకు తానే నిర్మించు. ఎందుకు అతను తను తానుగా ఉన్నాడు అంటే, తను అనుకుంటాడు, నాకు ఇక దేవుని దయ అవసరం లేదు, దేవుని కృప కనికరం నాకు అవసరం లేదు, నాకు అన్ని ఏమున్నాయి, అన్ని సమృద్ధిగా ఉంది, మంచి ఇల్లు ఉంది, మంచి బైక్ ఉంది, మంచి కారు ఉంది, సమాజంలో నీతిమంతుడు అనే పేరుంది కదా. నా ఎంత యథార్థవంతుడు లేడు, నేను యథార్థవంతుడుగా నా సమాజంలో నేనున్నాను, ఇంక ఎవరి దయ మీద నేను బ్రతకాల్సిన పని లేదు అనుకుంటే తను తానుగా ఏమైపోతున్నాడంటే, తను తానుగా మోసము చేసుకుంటూ ఇతరులు కూడా మోసపరుస్తా ఉన్నాడు. చదవండి ఆ మాటను. తనలో తాను ప్రార్థించుచుండెను. అయితే సుంకరి చూడండి, దూరంగా నిలుచుండి. సుంకరి అనేవాడు ఎలాంటి వాడంట? ఇతను కూడా మంచి ప్రార్థనా పరుడే కదండి. యేసుక్రీస్తు రక్తములో కడగబడిన వాడే. కానీ ఇతర ప్రార్థన ఎలా ఉన్నంత సుంకరి ప్రార్థన. ఈ సుంకరిని పడుతున్నవాడు కదండి. ఇద్దరు వెళ్ళారు, ప్రార్థనకు వెళ్ళారు. ప్రార్థనలో ఒక వ్యక్తి ఎవరుకున్నాడు? పరిచయుడు. వాడు దొంగడు వల్లే, వ్యభిచారి వల్లే, మోసం చేసేవాడి వల్లే కాక, నేను వారానికి 2 మార్లు ఉపవాసం ఉంటున్నాను, నా దశమ భాగం అంతటిని నీ సన్నిధికి తీసుకొస్తున్నాను అన్న. ఎవరు? పరిచయుడు. ఇతరులు ఏముంది చెప్పండి? ఇతనంత నీతిమంతుడు, ఇతనంత యథార్థవంతుడు, దేవునికి ఇచ్చే విషయంలో, దేవుని పరిచయం చేసే విషయంలో ప్రజలందరికీ ఎలా కనబడుతున్నాడు? గొప్పగా కనబడుతున్నాడు. ప్రజలు తనకు తాను మోసం చేసుకుంటున్నాడు, ఇతరులు కూడా మోసం చేస్తూ మోసకరమైన బ్రతుకుతా ఉన్నాడు. పిల్లరా, ఈ సుంకరమైన వాడు కూడా ఎలా ఉన్నాడంటే, అతను కూడా ఇద్దరు వెళ్ళారు కలిసి. ఆ ఇద్దరు కలిసి వెళ్ళిన ఒక వ్యక్తి దేవుని మందిరంలోనికి వెళ్ళటానికి కూడా ధైర్యం చాలలేదు. ఎందుకంటే దేవుడు ఉండే స్థలం ఎలాంటిది? పరిశుద్ధమైనది. అక్కడ ఎవరుంటారంటే పరిశుద్ధులైన వారు ఉంటారు, యేసుక్రీస్తులో రక్తములో కడగబడిన వారు ఉంటారు, క్రీస్తు కొరకు తమ ప్రాణములను త్యాగముగా చేయగలిగిన వారు ఉంటారు. అంతటి పరిశుద్ధులైన మధ్యలో అపాత్రుడను పాపిడైన నేను వెళితే బాగోదేమనుకుని తనకు తాను ఎలా ఉన్నంట, దేవుని మందిరం దగ్గర, ద్వారం దగ్గర ఆకాశం వైపు కూడా ఎత్తలేకుండా, తలనెత్తుకోలేకుండా తల దించుకొని స్థితిలో ఉన్నానయ్యా అని దేవునికి మొరపెడుతున్నాడు. ఎలా మొరపెడుతున్నాడంట? అతను ఏమనుకుంటున్నాడు? సుఖరి ఏమనుకుంటున్నాడు? దేవా పాపినైన కరుణించమని పలికెను. అతనికంటే ఇతడు నీతిమంతుడిగా తీర్చబడి. ఎవరంటే? ఎవరికంటేను? తనకు తానుగా నీతిమంతులను కొనొచ్చు. దేవుని మందిరంలో ఏ ప్రార్థన చేయాలో కూడా తెలియని వాడు, దేవుని ఎదుట ఎలా ఉండాలో తెలియని వాడు, తనకు తానుగా నీతిమంతుడు అనుకుంటున్న వాడు కంటే ఇతడు నీతిమంతుడుగా తీర్చబడి. ఎవరు నీతిమంతుడంట?
ఎవరైతే తను తగ్గించుకొని కదండి, దేవుడు ఆకాశం ఉన్నాడు, మనం ఎక్కడున్నామండి? ఎక్కడున్నాం? ఆయన పాదాల ధూళిలో ఉన్నాం. ఆయన పాదాల దగ్గర మనం బ్రతుకుతున్నాం. ఆ దేవుని వద్దకు మనం దేవునితో సహవాసం చేసేవారు, దేవునితో గడిపేవారము. ఎలా ఉండాలి అంటే మనము పిల్లల దేవుని సన్నిధిలో తగ్గింపు జీవితము కావాలి. దేవునికి స్తోత్రం. ఆ తగ్గింపు ఎప్పుడు వస్తుంది చెప్పండి? ఎప్పుడు వస్తుంది? నేను ఏ పార్టీ వాడను, నేను ఏ పార్టీ దానని అనుకుంటున్నప్పుడే మనము ఏం చేయబడతాం? తగ్గించుకుంటాం. అలా ఏముంది, ఈయనకేముంది, మా ఇంట్లో కూడా మా ఇంటికి అనుకున్నాం అనుకో, ఆమె కింద ఎంత కనబడింది, చెక్క చిన్న కనబడింది, నువ్వేమో పెద్దలాగున్నావు. దేవుని సన్నిధిలో మనం ఎంత తగ్గించబడితే అంతగా దేవుని సన్నిధిలో ఏం చేయబడతాం? హెచ్చించబడతాం. దేవునికి స్తోత్రం. సుంకరు ఎలాగంటే తన పాపముల గురించి తను పశ్చాత్తాపడుతూ తన దోషముల విషయంలో దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాడు. తన జీవితం అంతా లోతైన అనుభవానికి నడిపించబడుతూ ఏ విషయంలో దేవునికి దూరంగా ఉన్నాడో, ఏ విషయంలో దేవుని సన్నిధి నుంచి పడిపోయాడో, ఏ విషయంలో దేవుని సన్నిధిని దూరముగా గడుపుతున్నాడో అవన్నీ జ్ఞాపకం చేసుకుంటూ ప్రభు పాదాల చెంత ప్రాధాయపడుతూ పశ్చాత్తాపడుతూ ఉన్నాడు. ఆ నిజమైన పశ్చాత్తాపము పాపం నుండి విడిపించబడతాము. దేవునికి స్తోత్రం. ఆ పాపములన్నీ యేసుక్రీస్తు రక్తములో కడగబడిన వెంటనే ఆయన సాక్ష్యం ఇస్తున్నాడు, పరిసయ్యుడు కంటే సుంకరి నీతిమంతుడు. దేవునికి స్తోత్రం. అప్పుడు ఏమి కలిగింది సుంకరి మీద? దేవుని దయ మీదకి వచ్చింది, దేవుని కనికరము సుంకరి మీదకి వచ్చింది. దేవునికి స్తోత్రం. దేవుడు తన వైపు తిరిగాడు. ఎవరి వైపు తిరిగాడు? సుంకరి వైపు తిరిగాడు. పరిసయ్యుడి వైపు తిరగల. ఎందుకని చెప్పండి? దేవుడు తన విశ్వాసపు జీవితంలో ఏ వ్యక్తి అయితే విశ్వాసాన్ని కనుగొనాలని భూలోకానికి వచ్చాడో ఆ విశ్వాసమే సుంకరి దగ్గర కనపడింది. దేవునికి స్తోత్రం. ఆ సుంకరి దగ్గర కనపడిన ఆ విశ్వాసాన్ని బట్టి దేవుడు తన బిడ్డగా మార్చుకున్నాడు. దేవునికి స్తోత్రం. ఇలా దేవుని యొక్క ఉపదేశంలో దేవుని ఉపదేశానుసారంగా మనం జీవించుదాం. ఆయన మనకు బోధిస్తా ఉన్నాడు. నిలబడేవాడు బోధించేవాడు కాదు, కానీ నిలబడి వాడిలో ఉండి బోధించేవాడు పరిశుద్ధ ఆత్మ దేవుడు. దేవునికి స్తోత్రం. అందుకని పిల్లల పరిశుద్ధ ఆత్మని యొక్క బోధలో మనము నడిపించబడాలి, పరిశుద్ధ ఆత్మ చేత నడిపించబడాలి. అందుకని బైబిల్ గ్రంథంలో రాయబడింది, ఎందరైతే దేవుని ఆత్మ చేత నడిపించబడతారో వారందరూ దేవుని కుమారులు అనబడుతారు. దేవునికి స్తోత్రం. దేవుని ఆత్మ మనలో లేకపోతే పిల్లరా మనము దేవుని యొక్క రాకడలో ఎత్తబడలేం. మన విశ్వాసపు జీవితంలో ముందుకు పోరాడలేం, పరిగెత్తలేం, ముందుకు వెళ్ళలేం. ఎందుకంటే దేవుని ఆత్మ మనలో లేదు. ఎవరి ఆత్మ ఉంది చెప్పండి? సాతాను సంబంధమైన ఆత్మ మనలో పని చేస్తా ఉంది. అందుకని పిల్లరా మన జీవితాల్లో అవిశ్వాసపు ప్రయాణాలు మనం చేస్తా ఉన్నాం. దేవుని రాకడ అతి సమీపముగా ఉన్నది. మనం సిద్ధపరుచుకున్నాం. విశ్వాసపు పోరాటములో సుంకరు వంటి ఒక ప్రార్థనా జీవితము కలిగి మనం ముందుకు కొనసాగించబడదాం. అందరూ మోకరించండి. ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. దేవా, నేను నా విశ్వాసపు పోరాటం, నా విశ్వాసపు జీవితం నీ సన్నిధిలో నేను నిలబడినప్పుడు ప్రభువా పరిశీలి వలెను నేను ఉంటున్నానా?
లేక సుంకరి వంటి స్వభావం నాలో ఉన్నదా? ప్రభువా, నన్ను మీరు బలపరచండి. కల పరిశీలన వంటి అనుభవాలు నా జీవితంలో ఉంటే ప్రభువా, సత్యవాక్యములోకి నన్ను నడిపించండి. మీ ఉపదేశానుసారమైన వాక్యము చేత నా జీవితాలను నేను సరి చేసుకుంటూ ఈ సన్నిధిలో సుంకర్ వంటి తగ్గింపు జీవితాన్ని కలిగి నిత్యము నీ సన్నిధిలో నీకు దగ్గరగాను నీతో ఉండే వాక్యాన్ని నాకు అనుగ్రహించని ప్రార్థన చేస్తున్నా. ఆయన మన కొరకు భూలోకానికి వచ్చి అవిధేయులైన మన బ్రతుకులలో, పాపభూషితమైన మన బ్రతుకులలో, శాపగ్రస్తమైన మన బ్రతుకులలో, శాంతి సమాధానం లేని మన బ్రతుకులలో ఆదరణ నెమ్మది కలిగించినట్లుగా ఆయన మన మధ్యలోనికి వచ్చాడు. మన దోషములన్నిటినీ కడిగి వేశాడు. మన పాపములన్నీ తుడిచివేశాడు. నిన్ను నన్ను తన కుమారుడిగా కుమార్తెగా దేవుడు సిద్ధపరిచాడు. మనం లోబడదామా? విధేయత చూడదామా?